చిరునవ్వే నందనం. బాబా మెహరు బాబా చిరునవ్వే నందనం. బాబా మెహరు బాబా చిరునవ్వే నందనం. నామ స్మరణ చేసే జీవనమే పావనం. బాబా మెహరు బాబా. నీ ప్రేమతో ఈ విశ్వము నడిచేను నిరతము. నీ ప్రేమతో ఈ విశ్వము నడిచేను నిరతము. నీ చెలిమే శాశ్వతంగా సాగాలి సతతము. నా గమనం నా గానం నీ ఆశీర్వాదము. నిన్ను వీడి క్షణమైన మనలేను ప్రియతమ్మా. బాబా మెహరు బాబా. కంటి పాప పైన రెప్ప చందము మమ్ముగాచుచున్నావయ్యా ప్రేమ పారవశ్యముతో. కంటి మధ్య నుండే నాల్క చందము పరిరక్షిస్తున్నావయ్యా మా జీవితమే ధన్యం. లేదు సంశయము మాకు నీవే మాకు తండ్రివని. లేదు సంశయము మాకు నీవే మాకు తండ్రివని. తనివి తీర నిన్నే సతతం స్మరణ చేయుచుందుము మరువకుండ నిత్యము. బాబా మెహరు బాబా. నీ సన్నిధే నా పెన్నిధి నీ సేవే భాగ్యము. నీ సన్నిధే నా పెన్నిధి నీ సేవే భాగ్యము. నా తలపు నా తపన నీ కొరకే సతతము. కలకాలం నిలవాలి నీ నా సాంగత్యము. ఈ జన్మే కడ జన్మై కావాలి శాశ్వతం. బాబా మెహరు బాబా. దారి తెన్నులేని మస్తులందరూ నీ దర్శన భాగ్యముతోనే పరవశించిపోయారు. దారి చూపి మమ్ము దరికి చేర్చిమా. దారిద్ర్యము దుఃఖము మాపి ప్రేమ మధువు నింపావు. లేని దాని ఉన్నట్లు ప్రేమించే మమ్ములను. లేని దాని ఉన్నట్లు ప్రేమించే మమ్ములను. ఉన్నది నేనొక్కడి నేనని తెలిపి మేలు కొల్పావు. కలిమిని చేకూర్చావు. బాబా మెహరు బాబా చిరునవ్వే నందనం.
నామ స్మరణ చేసే జీవితమే పావనం బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय స్మృతి సాఫ్ట్ సాంగ్ పాడుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय కోమలమౌ రూపం గమనీయము నీ సౌందర్యం మౌనమే నీ భాష మా హృదయ నివాస నీవే నా సర్వం మేహేర్ నీ ప్రియ నామము నిరతము చేసేదా నీవే నా సర్వం మేహేర్ నీ ప్రియ నామము నిరతము చేసేదా నీవే నా సర్వం ప్రేమ రూపమున భువి కరుదించి ప్రేమామృతమును మాకిల పంచి ప్రేమ రూపమున భువి కరుదించి ప్రేమామృతమును మాకిల పంచి ప్రేమతోనే మము పలుకరించి ప్రేమతోనే మము పలుకరించి ప్రేమ ప్రసాదముగా మా కొసగిన నీవే నా సర్వం మేహేర్ నీ ప్రియ నామము నిరతము చేసేదా నీవే నా సర్వం ప్రేమ భువిని స్థాపించగనించి ప్రేమ సాగరములో మము ముంచి ప్రేమ భువిని స్థాపించగనించి ప్రేమ సాగరములో మము ముంచి ప్రేమ సత్యముల రుచి చూపించి ప్రేమ సత్యముల రుచి చూపించి ప్రేమ కృపాధారలు కురిపించి నీవే నా సర్వం మేహేర్ నీ ప్రియ నామము నిరతము చేసేదా నీవే నా సర్వం ప్రేమ పారవస్యముతో మమ్ము ప్రేమ శక్తి జ్ఞానానందము ప్రేమ పారవస్యముతో మమ్ము ప్రేమ శక్తి జ్ఞానానందము ప్రేమాలింగన సౌభాగ్యము
నీవాదర్శము ప్రేమికులకు నీవాదర్శము ప్రేమికులకు నీవాదర్శము నీవే నా సర్వం మెహర్ నీ ప్రియ నామము నిరతము చేసేదా నీవే నా సర్వం అవతార్ మెహర్ బాబా की जय మా పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంత పండగే పండగమ్మ పండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంత పండగే పండగమ్మ పండగే ఎన్ని పండగలొచ్చిన గాని ఎన్ని పూజలు చేసిన గాని ఎన్ని పండగలొచ్చిన గాని ఎన్ని పూజలు చేసిన గాని ఎన్ని నోములు నోచిన గాని ఎన్ని వ్రతములు సలిపిన గాని ఎన్ని నోములు నోచిన గాని ఎన్ని వ్రతములు సలిపిన గాని ప్రేమ హృదితో మెహరుని కొలవని ప్రేమ హృదితో మెహరుని కొలవని బ్రతుకు అంతా దండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే మెండుగా శ్రీ మెహరుని నామము మెండుగా శ్రీ మెహరుని నామము కీర్తించిన రోజొక పండగే మెండుగా శ్రీ మెహరుని నామము కీర్తించిన రోజొక పండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే మెండుగా శ్రీ మెహరుని నామము మెండుగా శ్రీ మెహరుని నామము కీర్తించిన రోజొక పండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే నిండుగా శ్రీ మెహరుని మదిని తలచి సాగిన రోజొక పండగే నిండుగా శ్రీ మెహరుని మదిని తలచి సాగిన రోజొక పండగే మెహరు జన్మ వేడుకలందు మెహరు జన్మ వేడుకలందు ప్రభునికి తన పండగ పండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే
పదుగురొకటై మెహరు చరితము ప్రస్తుతించిన రోజొక పండగే. పదుగురొకటై మెహరు చరితము ప్రస్తుతించిన రోజొక పండగే. అమరతిథి రోజందరూ కలిసి, అమరతిథి రోజందరూ కలిసి మెహరు సన్నిధి గడిపిన పండగే. అమరతిథి రోజందరూ కలిసి మెహరు సన్నిధి గడిపిన పండగే. పండగమ్మ పండగే. దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే. పండగమ్మ పండగే. రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి. రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి. నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి. నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి. ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండగ చేద్దాము రండి. ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండుగ చేద్దాము రండి. పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే. పండగమ్మ పండగే. పండగమ్మ పండగే. పండగమ్మ పండగే. పండగమ్మ పండగే. అవతార్ మెహర్ బాబా की जय. సార్ జై బాబా మాట్లాడండి సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వినబడుతుందా? వినబడుతున్నారు సార్. ఓకే, అందరికీ జై బాబా. నేను వచ్చి మీ ముందు కలబడి నేను మిమ్మల్ని కలవలేకపోయాను. సరే, కారణాలు ఏవైనా బాబా ఇచ్చ ప్రకారంగానే అన్ని జరుగుతుంటాయి కనుక బాబా ఇచ్చ ప్రకారంగా ఇలా కనపడకుండా మాట్లాడే అవకాశాన్ని బాబా ఇచ్చారు. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు వచ్చే నెల మనం మెహరాబాద్ లో బాబా మౌనాన్ని ప్రారంభించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకి, మౌన శతాబ్ది ఉత్సవాలకి వెళ్తున్నాం మనం. నిజానికి బాబా జూలై 10th కాకుండా జూన్, ఈ నెల ఇవాళ 8వ తేదీ అంటే సరిగ్గా 15 జూన్ నుంచే మౌనం ప్రారంభిస్తాను అని అన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే మెహరాబాద్ లో ఒక 2 రోజుల ముందు మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా బాబా మెహరాబాద్ కు వచ్చినప్పుడు అక్కడ అన్ని కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్మీ వాళ్ళు అంటే సైనికులు వాడి ఆ సైన్యం, బ్రిటిష్ సైన్యం వదిలేసి వెళ్ళిపోయినటువంటి జీర్ణమైనటువంటి ఆ ప్రదేశంలో బాబా ఉన్నారు. అక్కడ అన్నిట్లోకి బాబా ఎంచుకున్నది పోస్ట్ ఆఫీస్ భవనం అని. ఇప్పుడు రైల్వే లైన్ క్రాస్ చేసే దగ్గర కింద నుంచి బైపాస్ లో వెళ్తాం కదా మనం, వెళ్ళక ముందు లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఉండేది పోస్ట్ ఆఫీసు భవనం. అదొక్కటే కొంచెం నివాస యోగ్యంగా ఉంటే బాబా అక్కడ ఉన్న మేరా తల్లి, దౌలత్మాయి వాళ్ళంతా కూడా అక్కడనే వచ్చి బాబాతో చేరారు 1924లోనే. అయితే బాబా అక్కడ ఏమైంది, ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలో ఆ చూడికి దానికి అన్ని పక్షులన్నీ వచ్చి గూళ్ళు పెట్టాయి. అన్ని చెత్త చెదారం ఎక్కువైపోయింది. అట్లాగే ఈ చెదలు పట్టింది. దానికోసం గుల్మాయి, ఈ ప్రాపర్టీ అంతా బాబాకి ఇచ్చింది ఎవరు? గుల్మాయి, ఆది సీనియర్ వాళ్ళ అమ్మగారు. గుల్మాయి
గుల్మాయి ఏం చేసింది, ఒక టేబుల్ ఎక్కి చీపురు పట్టుకొని అన్ని శుభ్రంగా తుడిచేస్తుంది. ఆ గుళ్ళు లేకుండా ఆ చెదలు అన్ని క్లీన్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఆ చెయ్యి ఇలా చాచి కొంచెం దూరంగా తుడవబోయింది. ఆమె కింద పడిపోతే ఆమె చీలమండలం, కాలు చీలమండలం దగ్గర బాగా వెనికి నొప్పి అయిపోయి బాగా ఇంత స్వెల్లింగ్ వచ్చింది. అప్పుడు బాబా స్వయంగా దానికి పట్టి కట్టారు. అది మానే వరకు ప్రతిరోజు బాబా స్వయంగా దానికి డ్రెస్సింగ్ చేసేవారు. అలా డ్రెస్సింగ్ చేస్తూ ఆ కారణంతో, ఎందుకంటే గుల్మాయిని బాబా అన్నాడు, షీ ఈజ్ మై స్పిరిచువల్ మదర్, ఆధ్యాత్మిక జనని. నిజానికి నాకు జన్మ ఇచ్చిన తల్లి షిరీన్మాయి అయినా కూడా నాకు ఆధ్యాత్మిక జనని గుల్మాయి, ఆది కైరానీ గారి తల్లి. ఈ ప్రాపర్టీ అంతా ఇచ్చింది కూడా వాళ్లే. ఆమెకు ఎంతటి ప్రేమ అంటే బాబా అంటే ఇక దాన్ని మాటల్లో వర్ణించలేం. ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచే ఆమె బాబా శ్రావ్యంగా పాడుతుంటే వెళ్ళి కూర్చుంటే బాబా ఆమెకు పాడటం కూడా నేర్పించారు. గుల్మాయి గారికి భజనలు పాడటం ఎట్లా పాడాలి అనేది కూడా నేర్పించారు. అంతటి అదృష్టవంతురాలు. అందుకని ఆమె ఎప్పుడైతే ఈ బాధలో ఉందో ఆయన తన మౌనాన్ని మళ్ళీ 10th జూలైకి పోస్ట్ పోన్ చేసుకోవటం జరిగింది. అదే సమయంలో బాబా మెహరాబాద్ లో స్కూలు, డిస్పెన్సరీ అంటే ఒక ఆసుపత్రి నడుపుతూ ఉన్నారు. ఆ ఆసుపత్రిలో కర్కాల్ అని ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయనకు అసిస్టెంట్ గా పెండు ఉండేవాడు. అక్కడే మందులు, డాక్టర్ రాసిన మందులన్నిటినీ ఆ రోజులో తయారు చేసి ఇవ్వాల్సి వచ్చేది. అది పాద్రి గారు ఆ మందులన్నిటినీ తయారు చేసి ఇస్తూ ఉండేవారు. తాగే మందు, వేసుకునే గోళీలు, ఇవన్నీ కూడా ఏదేది ఎవరెవరికి ఏమి ఇవ్వాలనేది పాద్రి ఇచ్చేవాడు. పాద్రి లాస్ట్ వరకు కూడా 31st జనవరి 69 రోజున కూడా బాబాకు హోమియో పిల్స్ పాద్రి 10-15 నిమిషాలకు ఒకసారి ఇస్తూ వచ్చారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదని తెలిసినా కూడా బాబా ఆయన్ని రిలీజ్ చేయడానికి వేసుకునేవారు. సో పెండు, పాద్రి ఇద్దరు కూడా ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. బాబా ఆసుపత్రిలో పని ఎలా జరుగుతుంది అని చూడటానికి వెళ్ళేవారు. డాక్టర్ ఒక్కోసారి విసుక్కునేవాడు, డాక్టర్ నేనా బాబా మీరు చెప్తున్నారు ఇది అని. తర్వాత డాక్టర్ కు అనుభవం ఎలా వచ్చింది అంటే బాబా నడకుండా ఏ మందు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే బాబా ఇచ్చిన మందుతో క్యూర్ అయ్యేది, ఆయన ఇస్తే క్యూర్ అయ్యేది కాదు. అందుకని బాబా మీరు ఏమి ఇవ్వమంటారు అని అడిగేవారు. అట్లా బాబా అది చేస్తూ ఈ పాద్రిని, పెండును బాగా తప్పు పట్టేవారు. మీరు అది సరిగ్గా చేయటం లేదు, ఇది సరిగ్గా చేయటం లేదు. అయితే అలా బాబా ఎప్పుడైతే వాళ్ళ తప్పులు ఎన్నటం చేసేవారో బాబాది ఎట్లా ఉంటుందంటే, ఒక శిష్యుడు తన గురువు గారి గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి ఒక శిష్యుడు గురువు గారికి సమర్పించుకున్న తర్వాత శిష్యుడి యొక్క జీవితం ఎలా ఉంటుందట అంటే, మీకంటే కసాయివాడు మేలు గురువు గారు అంటాడట. ఎందుకట అంటే కసాయివాడు ఒక్క వేటుతోని మేక తలకాయ కొట్టేసి దాన్ని చంపేస్తాడు, దానికి ఇక బాధ తెలియదు. కానీ మీరున్నారే ఆ రంపంతోని అటు ఇటు అటు కోస్తూనే ఉంటారు, తల తెగనే తెగదు. ఆ తెగకుండా ఆ కోసే నొప్పిని భరిస్తూ ఉండాల్సి వస్తుంది మేము, అందుకని మీకంటే కసాయి వాడే మేలు గురువు గారు అని శిష్యుడు వాపోతూ ఉండేవారట. అలాగే ఇక్కడ పాద్రి, పెండు ఇద్దరు కూడా బాబా ఇక మా వల్ల కాదు, మీరు పెట్టే ఈ టార్చర్ ఉంది, ఈ మా తప్పులు పట్టడం చేయటం ఇక మా వల్ల కాదు అని ఇంకా బాబాకు చెప్పే, మా వల్ల ఈ పని చేయటం కాదు అన్నప్పుడు బాబా ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని చదివి ముగిస్తాను నేను. ఆ సందేశం బాబా అంటే, ఒక సద్గురువు దగ్గర సమర్పణ చేసుకున్నవాడు ఎలా ఉండాలి, ఎందుకు సమర్పణ ఎందుకు చేసుకుంటాము,
మనం పొందేటువంటి మోక్షానికి, అంటే భగవంతుల్లో ఐక్యం కావటం అనేటువంటి మన జీవిత గమ్యానికి అడ్డు ఏమిటి? మనలో ఉన్న నేను అనే రామకృష్ణయ్య అనే నేనున్నానే, నేను రామకృష్ణయ్య అనే నేను అనే ఒక పెద్ద బొంతను లోపల ఉన్న మెహర్ బాబా మీద కప్పేస్తానట. మరి మెహర్ బాబా కనపడాలంటే ఏం చేయాలి? రామకృష్ణయ్య అనే నేను అనే ఆ బొంతను, ఆ తెరను తీసిపడేయాలి. సద్గురువు చేసే పని అదేనట. సద్గురువు గాని మన ప్రియతముడైన మెహర్ బాబా ఆయనకు సమర్పించుకొని ఆయన కార్యంలో పాల్గొని ఆయన కృపకు మనం పాత్రులం కావాలి అనుకున్నప్పుడు ఆయన చేసే పని ఏమిటి అంటే, నాలో ఉన్న మెహర్ బాబా మీద నేను కప్పినటువంటి రామకృష్ణయ్య అనేటువంటి పెద్ద బొంత లాంటి ఒక తెరను కప్పేసానే దాన్ని లాగేస్తాడట. అది లాగుతుంటే బాధ అవుతుందట. ఎందుకు అంటే రామకృష్ణయ్య నేను అనేది కదా మనకు బాగా ఇష్టమైంది. అహంకారం, నేను అనే అహంకారమే చాలా ఇష్టమైంది మనకి. ఆ అహంకారానికి ఏమాత్రం దెబ్బ వచ్చినా కూడా అది ఒప్పుకోదన్నమాట. మన శరీరం మీద ఏదైనా పట్టి బాగా గట్టిగా చర్మానికి అంటుకునేలాగా వేసిన తర్వాత అది పీకటానికి వేస్తే అది పీకుతుంటే చాలా నొప్పి వస్తుంది. అమ్మో అమ్మో అని అరుస్తాం, ఎందుకంటే అంత అంటుకుపోయి ఉంటుంది. నేను రామకృష్ణయ్యను అనేది ఎంత బాగా అంటుకుపోయి ఉంటుందంటే అది తీస్తే అంత బాధ అవుతుంది అనమాట. కాబట్టి మీరు నిజమైన ఆ గురువు దగ్గర చేరినప్పుడు మీరు ఎలా ఉండాలి అని పాద్రికి పెండుకు బాబా ఇచ్చిన ఈ సందేశం. అది ఏంటంటే బాబా అంటాడు, బీ లైక్ ఏ ఫుట్బాల్. మీరు గురువు దగ్గర చేరిన తర్వాత మీరు అయ్యో నాకు ఈ బాధ అవుతుంది, మీరు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, నన్ను తప్పు పట్టారు అనే భావనే మీ మనసులోకి రాకూడదు. ఎలాగా అంటే ఫుట్బాల్, బీ లైక్ ఏ ఫుట్బాల్ విచ్ నెవర్ క్రైస్ అవుట్ ఆర్ కంప్లైన్స్ వెన్ కిక్డ్. ఫుట్బాల్ ను కాలుతో ఈడ్చి కొట్టేస్తారు. అది కొడితే ఫుట్బాల్ ఎప్పుడు కంప్లైంట్ చేయదట. కంప్లైంట్ చేయకపోవడమే కాదు, అది అయ్యో నన్ను కొట్టారు అని కూడా అనదట. అది ఎంత బాగా కొడితే అంత ఎత్తు కొడుతుందట. కిక్డ్, ఇట్స్ ఫార్చ్యూన్ ఈజ్ టు రిసీవ్ కిక్స్. దాని అదృష్టం ఏమిటి? అందరి కాళ్ళతో దెబ్బలు తినటమే ఫుట్బాల్ యొక్క అదృష్టం. కాబట్టి ఇట్స్ ఫార్చ్యూన్ ఈజ్ టు రిసీవ్ కిక్స్ అండ్ ద ఫోర్స్ అండ్ హైట్ ఆఫ్ ఇట్స్ కిక్స్ ఆర్ ఇట్స్ బ్యూటీ. అది దానికి ఎంత గట్టి దెబ్బ తగిలితే అంత దానికి అందం అట, ఎందుకంటే అంత ఎత్తు వేస్తుందట. అలాగే యూ టూ షుడ్ ట్రై టు రీచ్ ద లెవెల్ ఆఫ్ యాక్సెప్టింగ్ అండ్ రిమైనింగ్ హంబుల్ అండ్ అన్అఫెక్టెడ్ బై కిక్స్. అలాగే మీ సద్గురు, మీ ప్రియతముడు ఆయన, మీ ప్రియతముడు అయిన నేను మీకు ఇలాగే మీ తప్పులను బట్టి మిమ్మల్ని విమర్శించి మీరు అలా చేశారు ఇలా చేశారు అని మీ అహంకారాన్ని లాగిపడేయటానికి నేను కూడా ఇలాగే ఫుట్బాల్ ను అందరూ కొట్టినట్టుగా కిక్కులు కొడుతూ ఉంటాను. ఆ కొట్టినప్పుడు మీరు కూడా ఫుట్బాల్ లాగా చాలా వినమ్రంగా, చాలా ఏ మాత్రం కాంప్లైంట్ చేయకుండా మమ్మల్ని కొట్టాడు బాబా అనేటువంటి కాంప్లైంట్ కూడా చేయకుండా మీరు వాటిని భరించాలి. మై కిక్స్ విల్ రేజ్ యూ అప్ హైయర్, ఇన్ఫినిట్లీ హైయర్ అండ్ బియాండ్. ఎలా అయితే ఫుట్బాల్ ను ఎవడ ఆటగాడు కొట్టినప్పుడు అది ఎలా అయితే పైకి ఎగిరిపోతూ ఉంటుందో దాన్ని తల మీద ఇలా కొట్టుకుంటారు. ఆ ఫుట్బాల్ ఎగిరిన ఫుట్బాల్ ను తల మీద కొట్టుకుంటారు, అంటే శిరస్సు మీద ధరిస్తారనమాట. దాన్ని ఆ హైట్ వెళ్ళినప్పుడు అంత బ్యూటీ దానికి. అందుకని ఎప్పుడైతే నేను కూడా మీకు అలా ఫుట్బాల్ ప్లేయర్ లాగా మిమ్మల్ని ఫుట్బాల్ ను చేసి మీకు కిక్స్ ఇస్తూ ఉంటానో, మీరు ఉన్నతంగా, ఎక్కడ ఫుట్బాల్ ఏమో గాలిలో ఉన్నతంగా వెళ్తుంది, మీరేమో ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి హైట్స్ కి వెళ్ళిపోతారు. అప్ హయ్యర్, ఇన్ఫినిట్లీ హయ్యర్. మీరు అలా కాంప్లైంట్ చేయకుండా వినమ్రంగా దాన్ని భరిస్తే ఇన్ఫినిట్లీ అనంతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరిపోతారు అని చెప్తూ, ది గ్రేటర్ ద ఫోర్స్ ఆఫ్ ద కిక్ టు ది ఫుట్బాల్, ది హయ్యర్ ఇట్ ఫ్లైస్. ఆ ఫుట్బాల్ కి ఎంత గట్టిగా దెబ్బ కొడితే ఎంత ఉన్నతంగా ఎత్తుగా వెళ్ళిపోతుందో అట్లాగే మీరు కూడా అలా వెళ్ళాలి అని చెప్తూ, ది హయ్యర్ ఇట్ ఫ్లైస్. సిమిలర్లీ యూ విల్ ఆల్సో రైజ్ హై అబౌట్ ద వరల్డ్. మీరు కూడా ప్రపంచానికి అతీతంగా ఉన్నతంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అంటే నేను
ఎప్పుడు ఏం చేసినా కూడా దాన్ని వినమ్రంగా మీరు శిరోధార్యంగా భావించి స్వీకరించాలి అనేటువంటిది పాద్రీకిను పెండుకి ఆ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు బాబా వాళ్ళ తప్పులను ఎంచి రాసి రంపాన పెట్టేవాడు అనమాట. అప్పుడు వాళ్లకు ఇచ్చినటువంటి ఈ సందేశము మనందరికి కూడా బాబా ప్రేమికులకు శిరోధార్యమైన సందేశము. ఈ సందేశాన్ని శిరస వహించి మనం ఆయనకు వినమ్రులై ఉండి దేనికైనా కూడా ఇది ఆయన మనను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు పంపించడానికే ఈ కిక్స్ కొడుతున్నాడు అని స్వీకరిస్తే మనం అదృష్టవంతులం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్, జై బాబు సార్, జై బాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబు. అవతార్ మెహర్ బాబా की जय. విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడచిపోయెనో విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడచిపోయెనో విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడచిపోయెనో ఇప్పుడరు తెంచెను మహినవతారుడై అతనినే శరణను చువేడుమా విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెనో పూర్వ పుణ్యము ఫలించెను ఇప్పుడు దైవ మానవుడై అవతరించెను. ఏ పూర్వ పుణ్యము ఫలించెను ఇప్పుడు దైవ మానవుడై అవతరించెను. మన పాపములనెల్ల హరించగా మన పాపములనెల్ల హరించగా రూపమే దాల్చెన దివ్య ప్రేమే ఇలా విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెనో సందేహమేలని హృదయమందు యదను వసియేచు వాడే మెకేరుడందు డైరెక్ట్ సందేహమేలని హృదయమందు యదను వసియేచు వాడే మెకేరుడందు యదను వసియేచు వాడే మెకేరుడందు ఇందుగలడందు సేదను సంధియవు ఇందుగలడందు లేడను సంధియంబిక విడనాడు విశ్వానికే నాథుడు విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెనో కనులార వీక్షించి దర్శించుమా కరుణ కురిపేచు కమనీయ నేత్రాలవి కనులార వీక్షించి దర్శించుమా కరుణ కురిపేచు కమనీయ నేత్రాలవి మనసార
నామ స్మరణముతో మనసార తన నామ స్మరణముతో తనువు గడిపేటి వాడే ఇలను ధన్యుడు. విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెను. ఈ తరుణమిక జార విడబోకుమా మెహరు కుంగే దృఢముగాను చేపట్టుమా. ఈ తరుణమిక జార విడబోకుమా మెహరు కుంగే దృఢముగాను చేపట్టుమా. గతలన్నీ మటుమాయమైపోవును, గతలన్నీ మటుమాయమైపోవును. బ్రతుకు బాటగా సాగి పయనించును. విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెను. ఇప్పుడరు తెంచెను మహినవతారుడై అతని నే శరణను చువేడుమా. విన్నావా మెహరుని కన్నావా ఎన్ని జన్మలు గడిచిపోయెను. అవతారం సాధు జనులను బ్రోచు సమయమందు అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నీవు నా తోడ ఉండవోయి ఓ మెహర్బా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహర్బా. నీవు నా తోడ ఉండవోయి ఓ మెహర్బా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహర్బా. బాబా 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 కలలోనే గంటిని పైనవో మెహరుబా ఆశలెన్నెన్నో కన్నాను శ్రీ మెహరుబా. కలలోనే గంటిని పైన ఓ మెహరుబా కలలు కలగానే ఉంచగోయి శ్రీ మెహరుబా. ఆశలన్నీ ఓ మెహరుబా ఆశలన్నీ శ్రీ మెహరుబా. నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహరుబా. బాబా 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 ఎల్ల కాలాలు చల్లంగా మము చూడవా నీతి నియమాలతో మమ్ము కాపాడవా. ఎల్ల కాలాలు చల్లంగా మము చూడవా నీతి నియమాలతో మమ్ము కాపాడవా. వేరే కన్నా ఎవరయ్యా ఓ మెహర్బా మమ్ము పాలించే దేవుడవయ్యా శ్రీ మెహర్బా. నీ కన్న
ఎవరయ్యా ఓ మెహరుబా మమ్ము పాలించే దేవుడవయ్యా శ్రీ మెహరుబా నీవు నాతో ఉండవోయి ఓ మెహరుబా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహరుబా బాబా ఒకసారి దీవించి మము చూసిన మరువలేమయ్య నీ నేను శ్రీ మెహరుబా నీవు ఒకసారి దీవించి మము చూసిన మరువలేమయ్య నీ నేను శ్రీ మెహరుబా మూడు లోకాలని లేపి ఓ మెహరుబా బ్రోవలే గంగరావయ్యా శ్రీ మెహరుబా మూడు లోకాలు నీలేటి ఓ మెహరుబా మమ్ము బ్రోవంగరావయ్యా శ్రీ మెహరుబా నీవు నాతో ఉండవోయి ఓ మెహరుబా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహరుబా నీవు నాతో ఉండవోయి ఓ మెహరుబా నేను నిన్ను బాసి ఉండలేను శ్రీ మెహరుబా బాబా బాబా మెహర్ బాబా కి జై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా అవునా అయితే గట్టిగా చెప్పండి ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా ప్రేమ ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా మెహరనరా ఆ నామమే మధురమురా మెహరనరా ఆ నామమే మధురమురా మెహరుని స్మరణము చేయుమురా ముక్తి మోక్షము పొందుమురా మెహరుని స్మరణము చేయుమురా ముక్తి మార్గము చెందుమురా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా రాముడు రా దశరథ రాముడు ఇతడేరా రాముడు రా దశరథ రాముడు ఇతడేరా రాక్షసుడు వధించెనురా ధర్మమునే స్థాపించెనురా రాక్షసులను వధించెనురా ధర్మమునే స్థాపించెనురా బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా కృష్ణుడు రా గోకుల కృష్ణుడు ఇతడేరా కృష్ణుడు రా గోకుల కృష్ణుడు ఇతడేరా భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను నుడివెనురా భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను నుడివెనురా ప్రేమావతారుడే
బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా గౌతమ బుద్ధుడు ఇతడేరా బుద్ధుడురా గౌతమ బుద్ధుడు ఇతడేరా అహింసను బోధించెనురా శాంతి చూపెనురా అహింసను బోధించెనురా శాంతి సహనము చూపెనురా మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా జీససు క్రీస్తు ఇతడేరా జీససు క్రీస్తు ఇతడేరా పాపులను రక్షించెనురా పవిత్ర బైబిలు వసెనురా పాపులను రక్షించెనురా పవిత్ర బైబిలు వసెనురా అవతరుడే మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన మెహరు బాబా. కొంతమందికి అయితే తెలవకపోవచ్చు, మెహర్ నారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బాబా ప్రేమ సాగరంలో అందరూ వాలలాడేటటువంటి విధంగా నాకు అద్భుతమైనటువంటి ఒక వరప్రసాదాన్ని బహూకరించారు. ఆ వరప్రసాదం ద్వారా ఎందుకు కొరగానటువంటి నేను ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోనే బాబా నన్ను కూర్చోబెట్టాడా అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి నా ద్వారా సుమారు 450 నుంచి 500 పాటల వరకు రాయించాడు. ఇది ఈ 3 పుస్తకాలు. ఈ మధ్యనే మౌనానికి ఈ మెహర్ నామ రూప మాధుర్యం అని రామకృష్ణయ్య గారి ద్వారా మెహరాబాద్లో ఓపెన్ చేయడం అయింది మొన్ననే, క్రిందట మౌన వార్షికోత్సవానికి. అంతకుముందు మంచి కరోనాలో ఈ మెహర్ దివ్య నామ శుభామృతం అని కరోనా బీభత్సంగా ఉంది. ఎలాగంటే మరి ఇంకా చెప్పనలవి కానటువంటి సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేయించి శ్రీకాకుళంలో అక్కడ మన ధర్మాన ప్రసాదరావు గారి ఆడిటోరియంలో ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయడం అయింది. అలాగే మెహర్ వర్ణాంజలి అనేటటువంటి ఈ పుస్తకాన్ని కూడా అలాగే మెహర్ సినీ గీతమాలిక అని ఇప్పుడు మన ఎవరో తీసుకొచ్చారు, మన హైదరాబాద్ నుంచి అశోక్ కుమార్ గారు 4 పుస్తకాలు ప్రింట్ చేయించారు. ఒక బాబా ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే పూర్వం వాగ్గేయకారులు కొంతమంది రాముడిని, కృష్ణుడిని, పురంధరదాస్ అని, త్యాగరాజస్వామి వారని, రామదాస్ గారని, అన్నమయ్యాచార్యులని, అలాగే రకరకాల చాలామంది వాగ్గేయకారులు ఉన్నారు. ఆ వాగ్గేయకారుల జాబితాలో నా పేరు కూడా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. ఎందుచేతనంటే ఒక్కొక్కసారి నాకు నేనే అనుకుంటూ ఉంటాను, ఈ పాట చూసి ఇది నేను రాసిందేనా అని. ఎందుచేతనంటే ఈ పాటలన్నీ ప్రభాతంలో 3 గంటలకు లేపేసేవారు బాబా. 3 నుంచి 5 గంటల వేళ రాసినటువంటి గీతాలు ఇవన్నీ. ప్రైవేటు ట్యూన్సే కాకుండా మాధుర్యమైనటువంటి రాగాలతో ఈరోజే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, హార్మోనియం మీద వాయించుకొని పాడటం. ఇంతవరకు నేను ఎక్కడ పాడలేదు. కొంచెం డేరింగ్ చేయించాడు బాబా. ఇదే నాంది ప్రస్తావన ఉద్యమం. ఇక మీదట ఎప్పుడు కూడా హార్మోనియం వాయించుకొనే కూర్చొనే పాడాలని నిర్ణయించుకున్నాను. అందుచేత ఈ పుస్తకాలు ఇప్పుడు తమ్ముడు ఒక ఫొటోస్ ఒక 10 తీసుకురమ్మన్నాడు. దానితో పాటు ఒక 10 పుస్తకాలు తీసుకొచ్చాను. అంటే ఇవి ఒక 10 తెచ్చాను. ఇవి మాత్రం ఒక 3 తెచ్చా. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఒక 50 రూపీస్ దానికి కాస్ట్ పెట్టాం. ఎందుచేతనంటే ఒక్కొక్క దానికి 30 నుంచి 40,000 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అందుచేత ఎవరు దీనిలో ఏమీ ఇదేం లేదు, ప్రెజర్ లేదు. కావలసిన వాళ్ళు తీసుకోండి.
తప్పకుండా ఇది భవిష్యత్తు తరాల కోసం నాతో వ్రాయించారని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్క సందర్భంలో బాబా. అందుచేత ఎందుకు ఆయన చేయిస్తాడో ఏంటో మనకు తెలియదు. పలికెడిది భాగవతమట పలికించేది వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునటం పోతనమాచుడు అన్నట్లు ఆయన చేయించుకుంటాడు ప్రతి పని కూడా. నేను అగ్నిమాపక శాఖలో ఫైర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఈరోజు ఫొటోస్ చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించాడు బాబా. ప్రపంచవ్యాప్తంగా మెహర్ బాబా ఫోటోలు, ఆ రూపాలు మెహర్ బాబా రూపాలు కొన్ని లక్షలు వెళ్ళిపోతున్నాయి నా ద్వారా, కొన్ని లక్షలు. బాబా చెప్పినటువంటి విషయం ఏంటంటే, మెహర్ బాబా ప్రేమికులుగా మన కర్తవ్యం ముఖ్యంగా మనకు మనం బాబాని పరిచయం చేసుకోవడం కాదు, బయట ప్రపంచానికి మెహర్ బాబాని పరిచయం చేయాలి. బయట ప్రపంచానికి బాబా ఏం చెప్పాడు? నా నామాన్ని 10 మంది చెవులు వేయండి, నా రూపాన్ని 10 మందికి చూపించండి, నేను తదుపరి కార్యక్రమాన్ని నేను చేసుకుంటాను అన్నాడు బాబా. అందుచేత మనం చాలా సంతోషంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ బాబా చెప్పాడు మీరు చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు, విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుచేత గండసల వంటి గట్టి నమ్మకంతో, దృఢ సంకల్పంతో నా కొంగును ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటూ నా నామ వ్యాప్తిలో భాగస్వాములు అవుతారో వాళ్ళు చిరస్థాయిగా నిలిచి ఉంటారు, వాళ్ళు శాశ్వత జీవన్ముక్తులు అని చెప్పాడు బాబా. ఇది నేను చెప్పిన మాట కాదు, బాబా చెప్పినటువంటి మాట ఇది. అందుచేత ప్రతి బాబా ప్రేమికుని యొక్క కర్తవ్యం ఒక్కటే, 10 మందికి బాబాను పరిచయం చేయటం, 10 మందికి బాబా రూపాన్ని చూపించటం, అంతే తప్ప వేరే పని బాబా ప్రేమికుడికి ఇంకొకటి లేదు. బాబా అందుకే నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తానన్నాడు బాబా. నా పని మీరు చేయండి ఇందులో ఉంది. బాబా పని అంటే ఏమిటని ఒక పాట ద్వారా రాయించాడు బాబా. అలాగే నీ ఇచ్చ లేకుండా ఆకు కూడా కదలదయ్యా మెహేరు బాబా అని ఎటువంటి అద్భుతమైనటువంటి సందేశాలను ఇచ్చాడంటే, అలాగే చూసారా కొంతమంది బాబా ప్రేమికులు అని చెప్పుకుంటూ నీ చిత్తానికి బద్ధుడిని, నేను చెప్పిన మాట నేను వినను అనేటటువంటి సందర్భంలో కొంతమంది ఉన్న వాళ్ళకి చెప్పడం కాదురా చేసి చూపించరా, మెహరు బాబా చెప్పిన బాటలో నువ్వు నడువరా అని ఒక పాట రాయించాడు. అంటే చెంప చెల్లుమనేటట్టు విధంగా, అంటే బాబా పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా కాకుండా పరిపూర్ణమైనటువంటి బాబా మీ జీవితాలు ఆదర్శప్రాయం కావాలని చెప్పాడు బాబా. అందుచేత మన జీవితాలను ఆదర్శప్రాయంగా బయట ప్రపంచానికి మనం కనపరుచుకుందాం. అలా కనపరుచుకునేటటువంటి విధంగా మనల్ని మలిచేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించమని మెహర్ ప్రభువుని మనందరి తరపున వినమ్రపూర్వకంగా వేడుకుంటూ అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై.
కదిలేవా మన